ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీలందరికీ కూడా రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి సందర్భంలో వీళ్ళకి సంబంధించి సదుపాయాల గురించి కోర్టులో న్యాయమూర్తి అడిగిన సందర్భంలో ఈ రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలు అంటే ఉదాహరణకి బాలాజీ గోవిందప్ప గారు, రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ ఇబ్బందులు కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలే గారు. మేడం నమస్కారం అండి. మేడం, మనం చూసుకుంటే ఇటీవల లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా 7 నుంచి 8 మంది అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒకే జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీలుగా. అయితే వీళ్ళందరికీ నిన్నటి రోజున రిమాండ్ గడువు ముగియడంతో మరొకసారి కోర్టులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినటువంటి సందర్భంలో మీకు జైల్లో సౌకర్యంగానే ఉన్నదా లేదా మీకు ఏమన్నా అడిషనల్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ న్యాయవాదులు చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పారంట. మొత్తంగా రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక్కడ వాళ్ళు నిందితులుగా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే కల్తీ మద్యం తయారు చేయటం, అదేవిధంగా ప్రజల్ని తాగించి వాళ్ళ మరణాలకు కారకులయ్యారు వీళ్ళు. అంటే అటెంప్ట్ టు మర్డర్, అసలు మర్డరే చేసేసారు వీళ్ళు. ప్రజల్ని నిర్దాక్షిణంగా చంపేశారు, వాళ్ళ నెత్తురు తాగేశారు. ఈ మూటలు, ధనం మూటలు ఏదైతే కట్టేసి అందరూ కలిసి పంచుకున్నారు. ఈ రోజున ఇప్పటి వరకు తిన్న ప్రజల సొమ్ము సరిపోలేదు, అత్తగారింటికి పంపించా కూడా ఇంకా అరణం పెట్టట్లేదు, మేము కొత్త అల్లుళ్ళం, మరి మాకు ఇంకా సకల మర్యాదలు కావాలని ఒకరేమో పీనట్స్ కావాలంటారు, ఒకరికేమో బర్గర్లు కావాలంట. మరి అంతకుముందు వీళ్ళది మరి ఏదో సమోసాలు ఏయో బాగా దాంట్లో దోపిడీ చేసినట్లున్నారు, అట్లాంటి సమోసాలు కావాలి. ఎగ్ పఫ్, ఓకే రైట్, ఎగ్ పఫ్. మరి ఇట్లాంటివన్నీ చూసుకుంటా పోతే వీళ్ళు అడిగిన సౌకర్యాలు, మరి బెడ్ కావాలి, దిండు కావాలి, ప్రత్యేకమైన ఒక వేరే బ్యారక్ కావాలని చెప్పి మాట్లాడారు. ప్రజలు అంటున్నారు ఇంకెందుకు, వాళ్ళు ఏదైతే కల్తీ మద్యం తయారు చేశారో అది కూడా తల ఒక బాటిల్ ఇవ్వండి, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయిద్దని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా లిటరల్లీ అదే కనిపిస్తుంది. ఎంత దుర్మార్గమైన చర్య! వీళ్ళు ఇంత భయంకరంగా దోపిడీ చేసి ప్రజల ప్రాణాలకి వీళ్ళు హాని తలపెట్టి వాళ్ళు చనిపోయేలాగా చేసి ఈ రోజున ఇంకా సౌకర్యాలు కావాలి అని కోరుకునే వీళ్ళ గొంతెమ కోరికలు ఏ విధంగా ఉన్నాయి? గుంట నక్కల్లాగా, తోడేళ్లులాగా రాష్ట్రాన్ని పట్టి పీడించారు. మరి ఇలాంటి వ్యక్తులను క్షమించాలా, క్షమించకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బయటకు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నారు? అందరూ జైలుకి వెళ్ళండి, నా ఫోటోలు పెట్టుకోండి, నా చరిత్ర చూడండి అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంటే జైలు జీవితం. 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఈ రోజున మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా జైలుకి వెళ్ళాలి, మరి నేను ఒక్కడే నా చరిత్రే చెప్తున్నారు అందరూ, మరి మీ చరిత్ర కూడా ఎప్పుడు చెప్తారంటే ఇప్పుడు చెప్పిస్తున్నాడు. అసలు ఎంతమంది అందరూ కలిసి రాష్ట్రాన్ని ఈ మద్యం కుంభకోణంలో ఏ విధంగా దోచుకున్నారు. మరి కల్తీ మద్యం తయారు చేయటమే కాకుండా మరి ఎవరైతే మంచి మంచి బ్రాండ్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గన్ను గురిపెట్టి, ఆ గన్ను గురిపెట్టడానికి ఎవరైతే ఉన్నాడో హనుమంతరెడ్డికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చి, గన్ మ్యాన్లు ఇచ్చి మరీ పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అందరూ కలిసి ఏ విధంగా ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటాలాడారు. మరి ఈ విధంగా చూస్తే ఇట్లాంటి వ్యక్తులను క్షమించాలా? మరి వాళ్ళని రిమాండ్ ఖైదీలుగా ఉన్న వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలంటే ఎక్కడా కూడా వీళ్ళని నిజంగా గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వెయ్యాలనేది ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ కోరిక కూడా ఇదే. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళకి ఇట్లాంటి శిక్షలే వేయాలి, ఇట్లాంటి శిక్ష అయితేనే వీళ్ళకి కరెక్టు, ఇట్లాంటి శిక్ష వేస్తేనే రెండోసారి వేరొకరు ఇట్లాంటి పని చేయడానికి మరి భయపడతారు అని ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. మరి అయితే ఇప్పటికే చూసుకుంటే వీళ్ళని కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఎవరైతే ఈడీ, ఎన్ఫోర్స్ డైరెక్టరేట్. మరి ఈడీ ఎంటర్ అయిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వీళ్ళ ద్వారా బయటికి రాబట్టే ప్రయత్నం జరుగుతుందంటారా? ఖచ్చితంగా వాళ్ళు చెప్పట్లేదు, కానీ ఈ పాటికి చాలా విషయాలు చెప్పాలి. ఎక్కడా కూడా వాళ్ళు సహకరించట్లేదు. మనం చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఫస్ట్ అరెస్ట్ అవ్వగానే మీరు ఎందుకు ముందస్తు బయలుకి వెళ్ళలేదని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటి? నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? తీసుకెళ్తే వెంటనే పంపిస్తారు, అందుకని నేను ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదు అన్నాడు. ఈ మధ్య మళ్ళీ తర్వాత ఏం జరిగింది? అన్ని సెక్షన్లో కేసులు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని దుర్మార్గ పనులు చేశాడో ఇవన్నీ ఒక్కొక్కటిగా 420 దగ్గర నుంచి మనం చూసాం. పలు రకాల సెక్షన్లు అతని మీద నమోదైనవి. ఇప్పుడే మాట్లాడుతున్నాడు అతను, ఎన్ని విధాలుగా అయినా సరే నియమ నిబంధనలతోటి నాకు బెయిల్ ఇప్పించండి, విచారణకు నేను సహకరిస్తానంటున్నాడు. అంటే అప్పటి వరకు విచారణకు సహకరించలేదని ఒప్పుకున్నట్లే. మరి అలానే ఉంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళెవ్వరూ కూడా విచారణకు సహకరించట్లేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, లేకపోతే ఇంకో పేరు చెప్తారు. కేసుని ప్రొలాంగ్ చేసే విధంగానే చూస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళ సహాయ సహకారాలు అక్కడున్న పోలీసులకి విచారణలో వీళ్ళు ఇవ్వట్లేదు, ఎక్కడా కూడా సహకరించట్లేదు. మరి ఏ విధంగానైతే వీళ్ళందరూ మూకమ్ముడిగా
మరి ఏ విధంగా మీటింగ్ పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారో మరి ఆ మూకుమ్మడిగా ఇక్కడ కూడా వాళ్ళు విచారణలో చెప్తే బాగుండనేది ఈ రోజున ప్రజల ఆలోచన. నిజంగా ఈడీ విచారణలో ఇంకా కొత్త పేర్లు వస్తాయి, ఇంకా కొంతమంది ఉన్నారు. మరి అసలు ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తెలిస్తే నిజంగా ఈ మద్యం కుంభకోణం అనే సినిమాకి ముగింపు ఉంటుంది అని చెప్పేసి ఈ రోజున వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.